రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు అరెస్టు కాబడితే, తీవ్రమైనటువంటి నేరాలతో జైలుకి వెళితే వాళ్ళెవ్వరిని కూడా ఏమీ చేయడానికి వీల్లేదు. రాజీనామా చేయాలా చేయకూడదా అరెస్టు కాబడినటువంటి వ్యక్తుల యొక్క దయాదాక్షిణ్యాల మీదనే చట్టం ఉంది తప్ప చట్టంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి అధికారం ఈరోజు వ్యవస్థకు లేదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. చాలా సంతోషం. ఈరోజు చాలామంది మేధావులు, కుహాన మేధావులు కాదనుకోండి, కొంతమంది మేధావులు, విద్యావంతులు, మీడియా స్వాగతం పలుకుతా ఉన్నారు. ఒక మంచి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టము, కాంగ్రెస్ పార్టీ కూటమి బరి తెగించి నిన్న లోక్సభలో వ్యవహరించినటువంటి తీరు, ఆ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి మరి వ్యవహారము, ఆ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇందులో ఏ పార్టీకి సంబంధం లేదు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అందరికీ వర్తించే విధంగా చట్టం తీసుకొచ్చారు తప్ప కాంగ్రెస్ పార్టీ కోసమో, కాంగ్రెస్ పార్టీ కూటమికి సంబంధించినటువంటి మంత్రుల కోసమో ఈ చట్టాన్ని తీసుకురాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దీనికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాధపడుతుందో నాకు అర్థం కావడం లేదు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు పుణికిపుచ్చినట్టుగా, భుజాలు తడుముకున్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారము కనిపిస్తా ఉంది. అనేక మంది గతంలో కూడా నైతిక విలువలతో రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు, అనేక మంది ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామాలు చేసినటువంటి సందర్భాలు మన దేశంలో కూడా ఉన్నాయి.